మనం నార్మల్గా గోవా అంటేనే బీచెస్ అండ్ పబ్స్ అనుకుంటాం, కానీ కాదు, వాటర్ గేమ్స్ అనమాట. ఇవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. చూడండి, స్కూబా చేసాం మేము. 8 మీటర్స్ లోపలికి తీసుకెళ్ళాడు, ఒక ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్ళి అదిరిపోయింది లోపల వ్యూ అయితే. మీరు చూడొచ్చు, వేరే లెవెల్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండర్ ది వాటర్ అనమాట. నాకైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఇదైతే. బట్ కానీ చాలా భయం కూడా వేసింది, ఎందుకంటే నోటితో మాత్రమే గాలి పీల్చాలి కాబట్టి. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా స్కూబాను కూడా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వెంటనే బనానా రైడ్ చేసామన్నమాట. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది చాలా బాగుంటుంది, ఎవరికంటే పిల్లలకైతే చాలా బాగుంటుంది అనమాట. అంటే పిల్లలు అంటే మరీ కిడ్స్ కాదు, కొంచెం 15 అట్లా అనమాట. సో వెళ్ళినప్పుడైతే గేమ్స్ ట్రై చేయండి. మేమైతే విత్ ప్యాకేజ్ ఆఫ్ 1500 స్కూబా, బనానా రైడ్, జెట్ స్కీ, పారాస్లైడింగ్ ఇవన్నీ చేసామన్నమాట. విత్ స్విమ్మింగ్ అండ్ ఫుడ్ కూడా వాళ్ళదే మొత్తం కవర్ చేశాడు. ఒక ఐలాండ్ తీసుకెళ్ళి కూడా వదిలేశాడు, కొద్దిసేపు ఉండండి అని చెప్పేసి. చాలా బాగున్నాయి నిజంగా. బట్ బీ అలర్ట్, స్కామ్స్కి అయితే అలర్ట్గా ఉండండి. ఆన్లైన్లో అయితే అసలు బుక్ చేయకండి, ఆఫ్లైన్లోనే బుక్ చేసుకోండి. ప్రజెంట్ మనం గోవా గురించి ఇంకా చాలా టాపిక్స్ చెప్తున్నాం అనమాట, ఎంజాయ్ చేసిందంతా. మీరు వెళ్ళి ఒకసారి మన ఛానల్ని చూడండి. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్, ఫాలో చేయండి. అన్నట్టు మీరు ఎవరైనా గోవాకి వెళ్ళి స్కూబా ఇవన్నీ చేసింటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఇలాంటి మోర్ ఫన్నీ అండ్ ట్రావెల్ అడ్వెంచర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.